లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఈ ఏడాది సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కల్వకుంట్ల కవిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పండగ పూట తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టా గోప్యంగా మాట్లాడిన సందర్భంలో ఆమె జగనన్న నుంచి పిలుపు వచ్చింది అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. గత కొంతకాలంగా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు నామమాత్రంగానే ఉన్నప్పటికీ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త రాజకీయ సమీకరణలకు దారితీసేలా కనిపిస్తుంది. జగన్ నాయకత్వం ప్రశంసలు కురిపిస్తూనే తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి మరియు భవిష్యత్తుపై ఆమె తనదైన శైలిలో స్పందించారు. జగన్ ఒక ధైర్యవంతుడైన నాయకుడని, ప్రజా సంక్షేమం కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఆదర్శనీయంగా అని ఆమె పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకోవడానికి జరిగిన ఈ సంభాషణలో భాగంగానే రాజకీయ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. జగన్మోహన్ రెడ్డికి తనకు మధ్య ఉన్న సోదర భావాన్ని గుర్తు చేస్తూనే రాజకీయాల్లో మార్పులు సహజమని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరియు జగన్ పాలన దక్షత గురించి ఆమె సానుకూలతగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణ గడ్డపై వైఎస్ఆర్ అభిమానులు ఇంకా ఉన్నారని, వారిని సమన్వయం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషణను ఆలోచనలో పడేశాయి. రెండు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరు నాయకులు కలిపి పనిచేస్తే తప్పేమిటని ఆమె ప్రశ్నించడం కొత్త చర్చకు తెరలేపింది. గతంలో తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన తరుణంలో జగన్ నేరుగా తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కవిత నోట జగనన్న పిలుపు అనే మాట రావడం వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం ఉందా, లేదా ఇది కేవలం పండగ పూట చేసిన పలకరింప అనేది వేచి చూడాలి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలోని ప్రతిపక్షాలు కూడా అప్రమత్తమయ్యాయి. కవిత వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమైన లేక బీఆర్ఎస్ పార్టీ వ్యూహంలో భాగమా అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి. ఒకవైపు కేంద్ర రాజకీయాల్లో మార్పులు జరుగుతున్న తరుణంలో జగన్ మరియు కవిత మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యం భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలు ఏకీకరణకు దారితీసే అవకాశం లేకపోలేదు. జగన్ ప్రతిపాదించే కొన్ని అంశాలకు కవిత మద్దతు తెలపడం మరియు తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూలత ప్రదర్శించడం ద్వారా ఆమె ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపారు. సొంత రాష్ట్రం పైన కాకుండా పొరుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకుల పనితీరును అభినందించడం ద్వారా రాజకీయాలు ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కవిత సృష్టించారని కొందరు అంటున్నారు. అయితే ఇది కేవలం రాజకీయ మర్యాద మాత్రమే లేక వైఎస్ జగన్ తెలంగాణలో మళ్ళీ తన పార్టీని పునర్నిర్మించే క్రమంలో కవిత సహకారం కోరుతున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కవిత చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్ర రాజకీయాలు చిత్రపటాన్ని ఏ విధంగా మార్చబోతున్నాయో చూడాలి. మొత్తానికి జగనన్న నుంచి పిలుపు వచ్చింది అన్న చిన్న వ్యాఖ్య ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ అతిపెద్ద చర్చనీయాంశంగా నిలిచింది.